131 కాన్స్టిట్యూషనల్ యాక్ట్ అంటే ఏంటి? అది ఎందుకు ఫెయిల్ అయింది? మోడీ గవర్నమెంట్ పార్లమెంట్‌లో గాని, అసెంబ్లీలో గాని 33% ఆఫ్ రిజర్వేషన్‌ని వుమెన్‌కి ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. అండ్ ఈ బిల్‌ని ప్రపోజ్ చేశారు. అండ్ ప్రపోజ్ చేసినప్పుడు అపోజిషన్‌కి ఈ బిల్ నచ్చకపోవడంతో ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ జరిగినప్పుడు మోడీ ప్రభుత్వానికి ఆపోజిట్ సైడ్ రిజల్ట్ వచ్చింది. అంటే ఈ బిల్ పాస్ చేయడం చాలా మందికి ఇష్టం లేదు అని చెప్పేసి. అసలు ఈ 131 కాన్స్టిట్యూషన్ యాక్ట్ అంటే ఏంటి? అసలు ఈ బిల్ ఎందుకు ఫెయిల్ అయిందో ఈ వీడియోలో డీటెయిల్డ్ గా చూద్దాం. 131 కాన్స్టిట్యూషనల్ యాక్ట్ అంటే ఏంటి? పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ 33% ఆఫ్ రిజర్వేషన్ ఉమెన్ కి ఇవ్వాలని చెప్పేసి ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ యాక్ట్ కొత్తగా పెట్టింది ఏం కాదు. ఆల్రెడీ 2023లో నారీ శక్తి వదన్ అధినియం అనే యాక్ట్ కింద ప్రపోజ్ చేశారు. అండ్ ఆ యాక్ట్ ని కంటిన్యూషన్ గా 131 అమెండ్మెంట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? 33% ఆఫ్ రిజర్వేషన్ ని ఉమెన్ కి ఇవ్వాలి. అంటే ప్రతి 3 సీట్స్ కి ఒక సీట్ ఉమెన్ దై ఉంటది ఈ యాక్ట్ రావటం వల్ల. ఈ యాక్ట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కు ఉంటుంది. అండ్ నెక్స్ట్ 15 ఇయర్స్ దాకా ఈ యాక్ట్ వర్కింగ్ లో ఉంటుంది. అంటే 2029 ఎలక్షన్స్ నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయ్యి ఈ బిల్లుని పాస్ చేసింది. సో ఈ యాక్ట్ కున్న కండిషన్స్ ఏంటి? మనకున్న పార్లమెంట్ సీట్స్ 543 సీట్స్ ఉన్నాయి మొత్తం. దీనికి కంటిన్యూషన్ గా మోడీ ఏం చేశారు? డీలిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చి 813 సీట్స్ చేశారు. సో ఈ ఉమెన్ రిజర్వేషన్ పెంచాలంటే ముందు సెన్సెక్స్ చేయాలి. అంటే జనాభా లెక్కలేయాలి. జనాభా లెక్కలేసి ఎంతమంది ఉన్నారో లెక్కలు తేల్చి దాని తర్వాత డీలిమినేషన్ అప్రూవ్ చేసి డీలిమిటేషన్ తర్వాత ఈ 33% ఆఫ్ రిజర్వేషన్ ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సో ఇదంతా ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2029 ఎలక్షన్స్ టైంలోకి రెడీ అవుతుంది. సో 2029 ఎలక్షన్స్ లో కొత్త సీట్స్ కి ఎలక్షన్స్ జరిగే ఛాన్సెస్ ఉందని చెప్పేసి మోడీ గవర్నమెంట్ ఇప్పుడు నుంచే ప్రపోజ్ చేసుకుంటూ వచ్చింది. సో ఇక్కడ డీలిమిటేషన్ అంటే ఏంటి? ఏ స్టేట్ లో అయితే ఎక్కువ జనాభా ఉంటారో ఆ స్టేట్ లో ఎక్కువ సీట్స్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రపోజల్. మన స్టేట్స్ లో ఏంటి? అలా కాదు, 50% జనాభాకి ప్రయారిటీ ఇవ్వాలి అండ్ డెవలప్మెంట్ కి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఈ ఉమెన్ రిజర్వేషన్ కి డీలిమిటేషన్ కి లింక్ పెట్టారు. అసలు డీలిమిటేషన్ రావడం వల్ల వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటి? పార్లమెంట్ లో ఎక్కువ సీట్స్ పెరగడం వల్ల అపోజిషన్ పార్టీకి వెయిట్ తగ్గిపోతుంది. సో అపోజిషన్ పార్టీ వెయిట్ తగ్గిపోతుందనే భయంతో ఈ యాక్ట్ ని అపోజ్ చేస్తున్నారు. నిన్న లోక్సభలో ఓటింగ్ దేని గురించి జరిగింది? ఉమెన్ రిజర్వేషన్ గురించి జరిగింది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది? ఈ ఉమెన్ రిజర్వేషన్ కి డీలిమిటేషన్ కి రెండు కలిపి లింక్ వేసి డీలిమిటేషన్ జరిగితేనే ఉమెన్ రిజర్వేషన్ జరుగుతాకి పాసిబుల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ సెన్సెక్స్ చేయాలి, నెక్స్ట్ డీలిమిటేషన్ చేసిన తర్వాత ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వడం కుదురుతుందని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయింది. లోక్సభలో మొత్తం 3 ఉంటాయి. ఆ 3లో కనీసం ఒక బిల్ పాస్ అవ్వాలంటే 2 అయినా రావాలి. కానీ నిన్న మోడీ గవర్నమెంట్ కి 2 రాలేదు, నెగిటివ్ వచ్చింది. ఎందుకని? అపోజిషన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల. సో ఈ బిల్ ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. సో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ ఉమెన్ రిజర్వేషన్ ని వెంటనే ప్రపోజ్ చేసేయండి, ఇప్పుడు ఉన్న సీట్స్ ప్రకారమే ఉమెన్ రిజర్వేషన్ ప్రపోజ్ చేసేయండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఉమెన్ రిజర్వేషన్ కి డీలిమిటేషన్ కి లింక్ చేయడం చాలా తప్పు అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ అదే కాదు, ఉమెన్ రిజర్వేషన్ ఓన్లీ ఎస్సీ ఎస్టీకి మాత్రమే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి మాత్రం ఎందుకు ఇచ్చారు? ఓబీసీకి ఎందుకు ఇవ్వలేదు? అండ్ ఈ బిల్ సరిగ్గా క్లారిటీగా లేదు అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు చెప్తూ వచ్చారు. సో ఈ బిల్ ఫెయిల్ అయిందని చెప్పేసి నిన్న మోడీ ఏం చేశారు? నిన్న సాయంత్రం 8:30కి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఈ రిజర్వేషన్ కావాలని కోరుకునే ఉమెన్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సారీ చెప్పారు. అపోజిషన్ పార్టీస్ లైక్ కాంగ్రెస్, డిఎంకే, టిఎంసి ఇలాంటి పార్టీలు ఈ బిల్ ని అడ్డుకున్నాయి. ఎవరు ఎన్ని అడ్డుకున్నా మేము మళ్ళీ ప్రయత్నిస్తాము, మళ్ళీ కొత్తగా ప్రపోజ్ చేస్తామని చెప్పేసి మోడీ నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పారు. సో ఈ రిజర్వేషన్ ని డీలిమిటేషన్ కి లింక్ చేయడం వల్ల అపోజిషన్స్ అడ్డుకున్నాయి. ఈ రిజర్వేషన్ అప్రూవ్ అవ్వాలంటే ముందు డీలిమిటేషన్ జరగాలి. డీలిమిటేషన్ జరిగిందంటే ఉన్న సీట్స్ కంటే ఎక్కువ సీట్స్ పెరగడం వల్ల అపోజిషన్ కి కొద్దిగా డ్రాబ్యాక్ ఉంటుంది, మాకు పవర్ తగ్గిపోతుంది అనే భయంతో అపోజిషన్ వాళ్ళు ఈ బిల్ ని రిజెక్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు. సో అందుకనే నిన్న ఈ బిల్ ఫెయిల్ అయింది. కానీ మోడీ ఏం చెప్తున్నారు? మేము ఇక్కడతో వదలం, మేము ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటాం, నా దేశంలో ఉన్న ఉమెన్ కి నేను న్యాయం చేసేదాకా ఆగను అని మోడీ నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. సో అది 131 అమెండ్మెంట్ యాక్ట్ అంటే. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బై బై.